అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లాలో నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ ఆధ్వర్యంలో రంగవల్లి నగర్లో నిరసన ధర్నా నిర్వహించారు. తక్షణమే అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలన్నారు. దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ప్రధానంగా ఈ అంబేద్కర్ గారి విషయంలో అంబేద్కర్ 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 అన్నారు. మాట మాటకనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ దేశానికే ఆదర్శమైనటువంటి నాయకుడు, రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి అంబేద్కర్ గారిని అవమానపరచడం పార్లమెంట్లో అది ఆయనకి తగదు. కాబట్టి తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. సరే, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుద్దాం అనే ఆలోచనలో వీళ్ళున్నారు, బీజేపీ వాళ్ళు. మారితే మరి దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు వీళ్ళంతా ఎక్కడ పోవాలి? వీళ్ళు ఏ దేశం కాపురం పోవాలి? మైనార్టీలని వీళ్ళు బతకనిస్తారా?